నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్. జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జిల్లా వ్యాప్తంగా దశలవారీగా జీడి రైతులతో కలిసి ఉద్యమం చేపడతామన్నారు. వాలాబు పంచాయతీలో శుక్రవారం విస్తృతంగా పర్యటించి స్థానిక గిరిజనులతో కలిసి జీడి తోటలు పరిశీలించారు. జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీల చేతిలో దోపిడీకి గురై తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నాయని, కానీ జీడి పంటకు మాత్రం మద్దతు ధర ప్రకటించడం లేదన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని ప్రైవేటు వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలోని నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ జీడి పంట మీద ఆధారపడి ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి పంట ఇది. ఎకరాకి దాదాపు 8 నుంచి 10,000 రూపాయల వరకు జీడి తుప్పలు తీయడానికి కేవలం పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తూ ఉన్నారు. ఈ పండించినటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల దళారీల చేతుల్లోని పూర్తిగా మోసపోయి ఏ రోజు కూడా 90-100 రూపాయలకు మించి కేజీ అమ్మలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని బస్తాకి 16,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము గతంలో డిమాండ్ పెట్టి ఇప్పటికీ డిమాండ్ అటువంటిది ఈరోజు ఉంది. అందుకని గిరిజనులు ప్రధానంగా గిరిజనుల్ని మోసం చేసి దళారీ వ్యాపారస్తులు విపరీతమైనటువంటి దోపిడీ అనేటువంటి సందర్భంలో జరుగుతుంది. కాటాల్లో మోసం అటువంటిది జరుగుతుంది. 10 కేజీలు పట్టుకెళ్తే 8 కేజీలు, లేదంటే 100 కేజీలు పట్టుకెళ్తే 90 కేజీలకి ఈరోజు జీడిపిక్కలు దోసేసుకోవడం అంటే జరుగుతూ ఉంది. జీడి పంట మీద దళారీ వ్యాపారస్తులు ముందు పెట్టుబడులు డబ్బులు లేక ముందు డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి జీడి అటువంటి ఆ టైంకి వాళ్ళకి నచ్చిన రేటు కొనిసుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. అందుకని ఈరోజు పామాయిల్కి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, వాళ్ళకి పామాయిల్ని ఎంకరేజ్ చేస్తుంది. జీడి అటువంటిది అంతర్జాతీయ పంట. ఈరోజు జీడి పప్పు కేజీ దాదాపు 5,000 రూపాయల వరకు ఉంది. అంటే ఆ విధమైనటువంటి పప్పు 500 రూపాయలు కేజీ పప్పు ఉంటే మరి జీడికి అంత రేటు, పప్పుకి అంత రేటు ఉన్నప్పుడు జీడి పిక్కలకి 100 రూపాయలు ఇవ్వడం అటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని జీడి అటువంటిది అగ్గి తెగులు వచ్చి తీవ్రమైన నష్టం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ క్రాప్ నమోదు చేసి జీడి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే నాన్ షెడ్యూల్ ఏరియా దేవరాపల్లి నుంచి నాతవరం, గొలుగొండ, కోటవరట్ల, అదే రోలుగుంట, మాడుగుల, చీడికాడ ఈ మండలాలు ఏదైతే ఉన్నాయో ఈ మండలాల ప్రాంతంలోని ఎక్కువ మంది ఈరోజు జీడి మీద ఆధారపడి ఉన్నారు. కింద సముద్ర తీరం ప్రాంతంలో ఆధారపడి ఉన్నారు, మైదాన ప్రాంతంలో ఉన్నారు. ఈ విధంగా చూసినట్టు దాదాపు 1,00,000 ఎకరాల్లోని ఈరోజు జీడి అటువంటిది పండుతుంది. ఈ జీడికి ప్రభుత్వం కొన్ని పరిశ్రమలు పెట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసి జీడి అటువంటిది ప్రోత్సహించి గిరిజనుల్ని, పేదల్ని, రైతుల్ని ఆదుకోకపోతే దీని మీద తీవ్రమైనటువంటి ప్రభావం రానున్న రోజుల్లో పడుతుంది. అత్యధిక మంది నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని జీడిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధర ఇచ్చి గిరిజనులు ఆదుకోవాలి. అగ్గి తెగులు లేదంటే నష్టం వచ్చినప్పుడు అటువంటి ఇన్సూరెన్స్ కల్పించి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ పర్యటన సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులోని ఈ జిల్లాలోని జీడి పంటకి ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే దశల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి జీడి ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు, మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళన చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం.